ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు అనంతపూర్ కురుగుంటలో రాజుగారి ప్లాట్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి తూర్పు పడమర 24 అడుగులు, ఉత్తర దక్షిణం 32 అడుగులు ఉన్న 1.25 సెంట్ ప్లాట్ అండి. దీంట్లో నేను డబుల్ బెడ్రూమ్ ఇంటికి ప్లాన్ చేసినాను. ఇంటి లోపల కొలత వచ్చేసి తూర్పు పడమర 20 అడుగులు, ఉత్తర దక్షిణం ఒక 24 అడుగుల 6 ఇంచులు వస్తుందండి. ఇది 489 చదరపు అడుగులకి ధ్వజానికి సెట్ చేసినాను. ఇది వచ్చేసి ఆగ్నేయంలో వంటగది, తూర్పు పూజ గది, ఇది హాలు ఈ 4 పిల్లర్ల మధ్యలో. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము, ఒక వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మీరు చూడొచ్చు. 9 పిల్లర్లకి తూర్పు పక్క వచ్చేసి ఒక 3 అడుగులు ఖాళీ స్థలం వదిలినాను. దక్షిణంలో ఖాళీ స్థలం లేదండి, అంటుడి మీద అది. కాబట్టి ఆ పిల్లర్లు దాన్ని కానిచ్చి సెట్ చేసినాను. ఈ పడమర రోడ్డుకి వచ్చేసి ఇక్కడ 2 అడుగులు ఖాళీ వదిలినాను. ఉత్తరంలో వచ్చేసి 7 అడుగులు ఖాళీ వదిలినాను. మెట్ల తర్వాత ఖాళీ స్థలము. ఇది వచ్చేసి ఉత్తరం రోడ్డు అండి. ఉత్తరం రోడ్డు తూర్పుకు పోతుంది. ఇది వచ్చేసి పడమర రోడ్డు ఉత్తర దక్షిణము పోతుంది. ఇది వచ్చేసి 4 రోడ్ల కూడలండి. ఇది వచ్చేసి వాయువ్యం బ్లాకు. నేను వాయువ్యం బ్లాక్గా నేను దీన్ని ప్లాన్ చేయలేదు, చిన్న స్థలం కదా. పడమరలోకి వాకిళ్ళు కానీ గేట్లు కానీ పెట్టేందుకు వీల్లేదు కాబట్టి నేను తూర్పు ఫేస్కే చేసినాను. ఇది ఉత్తరం రోడ్డు బేస్ చేసుకొని చేసినాను. ఈ ఉత్తరం రోడ్డు తూర్పుకు పోతుందండి. తూర్పుపై దక్షిణానికి పోతుంది, అంటే దక్షిణ ఆగ్నేయపు నడక వస్తుంది, మంచి నడక అవుతుంది. ఇది వచ్చేసి పడమర వచ్చినా కూడా నీకు దక్షిణంలో మెయిన్ రోడ్డు ఉందండి. ఇది చూడండి, పడమర రోడ్డు నుంచి దక్షిణానికి పోలా. దీనికంటే ఇది మంచిదని చెప్పి నేను ఉత్తరం రోడ్డే బేస్ చేసుకునేసి ఉత్తరం వాకిండ్లే వచ్చే విధంగా, ఉత్తరం మెయిన్ డోరు, తూర్పులో ఒక డోర్ వచ్చే విధంగా నేను దీన్ని ప్లాన్ చేసినానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.